సినీ స్టార్స్ లైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లగ్జరీ లైఫ్, ఖరీదైన కార్లు, రిచెస్ట్ హౌస్లు, ఇలా ఏవి చూసినా అన్ని టాప్ లోనే ఉంటాయి. వాళ్ళకు అదే రేంజ్ లో రెమ్యునరేషన్ కూడా ఉంటుంది. మరి ఒకరిని మించి ఒకరు వందల కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటూ అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం సౌత్ ఇండియాలో ఉన్న రిచెస్ట్ హీరో అండ్ రిచెస్ట్ కపుల్ గురించి సోషల్ మీడియాలో అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల జరిగిన ఓ సర్వే ప్రకారం సౌత్ లో అత్యంత ధనికుడైన స్టార్ హీరోగా కింగ్ నాగార్జున ఉన్నారు. నాగార్జున కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగా అన్నపూర్ణ స్టూడియోస్ అలాగే మిగతా వ్యాపారాల నుండి ఓ రేంజ్ లో సంపాదిస్తున్నారట. ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ 3,000 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ఇక సౌత్ లోనే అత్యంత ధనికులైన సెలబ్రిటీ జంటలో రామ్ చరణ్, ఉపాసన ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమాతో ఒక్కసారిగా గ్లోబల్ స్టార్ గా మారిపోయిన రామ్ చరణ్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 150 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అంతేకాదు ఆయనకు స్టార్ హోటల్ ఫ్రాంచైజీ, ఎయిర్లైన్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. ఇక ఆయన సతీమణి ఉపాసన విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె అపోలో గ్రూప్ హాస్పిటల్స్ కి చైర్మన్ గా ఉన్నారు. అంతేకాకుండా ఆమెకు చాలా వ్యాపారాల్లో కూడా షేర్స్ ఉన్నాయట. అలా ఉపాసన కూడా బాగానే సంపాదిస్తున్నారు. ఇక ఈ ఇద్దరి ఆస్తులు కలిపితే దాదాపు 2,500 కోట్ల వరకు ఉంటుందని ఓ అంచనా. అందులో రామ్ చరణ్ వి 1,100 కోట్లు కాగా ఉపాసనవి 1,200 కోట్ల వరకు ఉంటాయని అంచనా. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. మరి మీ అభిప్రాయంలో సౌత్ ఇండియాలో రిచెస్ట్ హీరో అండ్ రిచెస్ట్ కపుల్ ఎవరో మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.